ప్రభుత్వ పెన్షనర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రూపొందించిన నూతన సంవత్సర కాలమానిని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కోదండరాం ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఇళ్ల స్థలాలు, పెండింగ్ బిల్లులు, ఆరోగ్య కార్డులు తదితర సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. మరోవైపు రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. కాగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత సర్కారు ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలతో మాట్లాడే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పెండింగ్ బిల్లుల విడుదల అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉన్నది. అదేవిధంగా మనకు రెండవ కీలకమైన అంశం ఏంటంటే డిఏల పెంపు అనేది. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా జీతాలు కూడా మనకు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ డిఏల సవరణ కూడా ఇవాళ అవసరం. గవర్నమెంట్ ఆల్రెడీ హామీ ఇచ్చింది. ఉన్న రాష్ట్ర పరిస్థితి ఏమో అంత బాగా లేదు. దాదాపు 7 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద ఇవాళ నెత్తినబడింది. 7 లక్షల కోట్ల అప్పు కారణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల్లోనే ఉన్నది. ఆదాయం మనం అనుకున్నట్టుగా పెరగదు, కానీ అప్పులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి.